ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తారా? చెప్పండి. ఒకటి, నవంబర్ 8 1969, నవంబర్ 8 1969. లాస్ట్ 9 వస్తే అదృష్టం అంటారు సార్, నిజమా అది? అది ఏముంటుందండి. ఓకే. ఈయన పుట్టినటువంటి వారం శనివారమే. ఓ, కేటీఆర్ గారు కదా శనివారమే పుట్టారు. కేటీఆర్ గారు పుట్టింది శనివారమే. కొంతమంది ఆల్మోస్ట్ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ శనివారమే పుడతారు. ఆదివారం పుడతారంటారే? లేదు, శనివారం. ఓకే, అది శనివారమే పుడతారు. ఎందుకు అంటే రాజకీయాల్లో చతురత ఉండాలి కాబట్టి, ఆ చతురత గ్రహాల్లో ఉన్నటువంటి వాడు శనీశ్వరుడే కాబట్టి శని యొక్క తరహాలోనే అన్నీ ఉంటాయి. అలాగే రాజకీయాల్లో ఉంటే పనులన్నీ నెమ్మదిగా అవుతాయి అంటారు. నువ్వు ప్రభుత్వం పని పెట్టుకుని నెమ్మదిగా అవుతారంటారు. నత్తడానికి ఎవరికి ఉంటుంది? శనికే ఉంటుంది. అలాగే ఈయన పుట్టినటువంటి వారం శనివారం అవుతూ ఉంటుంది. రాశి తులారాశి, చిత్తా నక్షత్రం అవుతుంది. తులారాశిలో పుట్టినటువంటి తక్కెడ లాంటి వారు అంటే సమానంగా ఉంటారు. ఇటు ప్రజలకు నష్టం రావద్దు, ఇటు నాకు నష్టం రావద్దు. ఇటు ప్రజలు బాగుండాలి, ఇటు నా కుటుంబం బాగుండాలి. ఉండాలి అంటే ఉండాలి అన్నప్పుడు రాజకీయం అంటే ఏంటండి? అన్నీ వదిలేసి ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడమే రాజు యొక్క లక్షణం. ఇక్కడ నేను రెండు సమానంగా చూసుకుంటున్నా అంటే ఎక్కడ కుదురుతుంది? అంటే ప్రిఫరెన్స్, కుటుంబానికి ఇచ్చే ప్రిఫరెన్స్ కుటుంబానికి ఇవ్వాలి, తప్పు కాదు. ప్రియారిటీస్ అండి. ఇప్పుడు నిన్ను ఒక రాజుగా ఎంచుకున్నాడు అనుకుని అర్ధరాత్రి అయినా నువ్వు పని చేయాల్సిందే. అది రాజు యొక్క గుణము. పూర్వకాలం రాజులు ఎలా ఉండేవాళ్ళండి? నా రాజ్యానికైనా కరువులు ఉన్నాయా, కాటకాలు ఉన్నాయా, ప్రజలు నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు అని చెప్పేసి మారు వేషాలలో వెళ్ళి ప్రజల యొక్క బాగోగులు చూసుకొని ఏం కష్టాలు ఉన్నాయి, ఏం ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకునేటటువంటి తరహాలు అప్పటి కాలంలో ఉండేవి. ఇప్పుడు వెళ్ళగలుగుతారా? సెక్యూరిటీ లేకపోతే బయట కాలు పెట్టలేనటువంటి సిచ్యువేషన్, సెక్యూరిటీ లేకపోతే బయట అడుగు పెట్టలేనటువంటి పరిస్థితులు. కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా తరహా ఉంది, చాలా భేదాలు ఉన్నాయి. కాబట్టి దాని యొక్క తరహాలో కనుక రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం తక్కెడ లాంటిది. అంటే ఏదైనా కూడా సమానంగా ఉండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి. అలాగే ఈయన జాతకంలో గనక చూసుకున్నట్టయితే గనక చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రవి 11వ స్థానంలో సంచరిస్తున్నారండి. 10వ స్థానంలో సంచరిస్తున్నాం. 10వ స్థానంలో శుక్రుడు మంచి అదృష్టకారకుడు అని చెప్పుకోవచ్చు. ఆ అదృష్టం వరించడం వల్లనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పుకోవచ్చు. నిజానికి బట్టి విక్రమార్క గారు ఆ పొజిషన్ లో ఉండేవారు, కానీ ఆయన జాతకంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం కాస్త మెరుగుగా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈయనకున్నటువంటి తరహాలో కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కాలంలో భవిష్యత్తు చాలా బాగుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకొని ప్రజలకు ఒక మంచి భరోసా ఇచ్చేటటువంటి వ్యక్తిగా నిలబడతారు. జాతకంలో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా? అది ఆ తరహాలో అంటే ఆ టైంకి చూడు. ఎందుకంటే గురువు యొక్క పొజిషన్ మారుతుంది కదా. ఇప్పుడు ఈ జాతకం చూసినా గానీ గురువు యొక్క పొజిషన్ బట్టే మనం చెప్తూ ఉంటాం. ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ లో గురువు యొక్క ప్లానటరీ పొజిషన్ మళ్ళీ ఒక్క గ్రహం మారినా ద్వాదశ రాశులు మొత్తం మారుతాయి. ఇది జన్మతః రాశి ఫలాలు. అది అప్పటికి అప్పుడు ఆ సమయంలో ఆ సంవత్సరంలో గురువుని అంచనా వేసుకొని ఈ జాతకాన్ని ఆ గురువు యొక్క పొజిషన్ పక్కన పెట్టి చూస్తే రాజయోగం ఉందా లేదని చెప్తవచ్చండి. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏమైనా దోషాలు ఉన్నాయా? మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? ఈ పూజ చేసుకుంటే మంచిది, అది చేస్తే మంచిదని. దోషాలు మీన్స్ రేవంత్ రెడ్డి గారిది కాలసర్ప జాతకం అండి. కాలసర్ప దోష ప్రభావంతో కూడుకున్నటువంటి జాతకము. అలాగే ఈయనకు ఉన్నటువంటి తరహాలో గనక చూసుకున్నట్టయితే చతుర్గ్రహ కూటమిలో ఏర్పడినటువంటి జాతకం కాబట్టి కాలసర్పదోష ప్రభావం ఉంటూ ఉంటుంది. అది కొంతవరకు శ్రీకాళహస్తి వెళ్ళి కాలసర్పదోష పరిహారం చేయించుకుంటే కనుక చాలా మట్టుకు బాగుంటూ ఉంటుంది. అలాగే రాజకీయాల్లో రాబోయే 3 సంవత్సరాలు మాత్రం చక్రం తిప్పేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈయనకున్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ఎన్ని పనులు చేసినా, ఎన్ని రకాల ఇది చేసినా నెగిటివ్ మాత్రం ఈయన జీవితంలోంచి వెళ్ళిపోదండి. అంటే అభిప్రాయం, మనుషుల యొక్క అభిప్రాయాలు చెడ్డగానే ఉంటూ ఉంటాయి. ఈయన ఎన్ని పనులు చేసినా, ఎన్ని రకాలుగా ప్రజలను తీర్చిదిద్దామనుకున్నా, ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఒకటి మాత్రం ఈయనకు నెగిటివ్ అంటే చుక్కే ఎదురవుతుంది తప్ప మంచి చేశారనేటటువంటి విషయం మాత్రం ఎవ్వరు చెప్పరండి. అది ఈయన దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అండి. అది కాస్త ఇబ్బందికరమే కదా. 100% రాజకీయ నాయకులకు ఏం కావాలి? మంచి పేరు కావాలి, మంచి భవిష్యత్తు కావాలి, ప్రజల యొక్క అండదండలు కావాలి. ఇవన్నీ కావాలంటే ప్రజల్లో మంచి పేరు ఉండాలి.
ఆ పేరే ఈయనకు పెద్ద మైనస్ గా మిగులుతుందండి. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక సీఎం కేటగిరీలో ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత కూడా ఈయనకు ఎలాంటి పేరు వస్తుంది అనేటటువంటిది ఆయన అంచనా వేసుకుంటే గనక ఇన్ని రోజులు ఏం చేశాడులే అనే ఒక నెగిటివ్ ఇంపాక్టే వస్తుంది తప్ప అరే ఇంత మంచి చేశాడనేటటువంటి విషయం మాత్రం ఎవరు కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారి జాతకం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉన్నన్నాళ్ళు మంచి ఆలోచనతో సద్భావనతో ప్రజలకు ఏదైనా మంచి చేస్తే ఏదైనా మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం మాత్రం తప్పకుండా ఏర్పడుతుంది. అది ఏర్పడేలా ఆయన జాతకాన్ని ఆయనే మలుచుకోలేటటువంటి అవకాశం ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఆయన ఏ రకంగా తీర్చిదిద్దుకుంటే మళ్ళీ రాబోయే మీరు అన్నారు మళ్ళీ నెక్స్ట్ సీఎం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిది చూసుకుంటే గనక 49% ఉంది. ఓకే. కాబట్టి మిగతా 51% ఎవరు తెచ్చుకోవాలంటే ఆయన తెచ్చుకోవాలి. ఆయనంతటా ఆయన ఒకవేళ గనక ప్రయత్నం చేస్తే మీరు అన్నట్టుగా దైవగ్రహం అంటే దైవానుగ్రహం ఉంటే తప్పకుండా అదృష్టంతో పాటు మన దైవానుగ్రహం తప్పకుండా అండి. ఇప్పుడు మనిషి దైవం అనేటటువంటిది మనిషి జీవితానికి ఎప్పుడు ఉపయోగపడాలి అంటే మనం ఒక కార్యం అనుకున్నప్పుడు, ఎగ్జాంపుల్ గా నేను ఈరోజు పరీక్ష ఉందండి, నేను దేవుడి మీద భారం వేసేసి ఏం చదువుకోకుండా దేవుడు నాకు పాస్ చేస్తాడు అని అన్నాం అనుకోండి, ఇంట్లో కూర్చుంటే ఏమి రాదు. చాలా మందిని చూస్తాము. చాలా మంది దేవుడి దగ్గర దండ పెట్టి దేవుడు చూసుకుంటాడులే అని అంటూ ఉంటాము. మానవ ప్రయత్నంగా మనం చేస్తూ దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలే తప్ప మనం ఏం చేయకుండా, మనం ఏది అసలు కార్యసాధనే చేయకుండా దైవం నాకు రావాలంటే ఎవరి జీవితంలో రాడు. మానవ ప్రయత్నంగా మనం పనులు చేసుకుంటూ దైవానుగ్రహాన్ని పొందాలే తప్ప ఇక్కడ నేను దైవం మంచి చేస్తుంది దేవుడే చూసుకుంటాడులే అంటే దేవుడు ఏం చూసుకోడు. నీకు మేధాశక్తిని ఇచ్చాడు, పనిచేసే శక్తిని ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, నడిచేటటువంటి శక్తి ఇచ్చాడు, బరువులు మోసే శక్తి ఇచ్చాడు, చూసే శక్తి. ఇన్ని శక్తులు నీ దాంట్లో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు సహకరిస్తాడు? అన్ని దారులు మోసుకుపోయినప్పుడే సహకరిస్తాడు తప్ప అన్నీ నీకు ఓపెన్గా పెట్టాడు. నువ్వు దానికి వెళ్ళడానికి కూడా నీకు బద్ధకము అని అనిపిస్తే భగవంతుడు కూడా ఏం చేయలేడు.